ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మీ అందరి ప్రియమైన మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. వృశ్చిక రాశివారికి 2026 మార్చి 8 ఆదివారం, 9 సోమవారం, 10 మంగళవారం, 11 బుధవారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా గ్రహస్థితులను విశ్లేషిస్తూ ఈ వీడియోలో వివరించాం. ఈ 4 రోజులు మీ జీవితంలో భావోద్వేగాలు, నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు ప్రతి అంశంలో మార్పులను తీసుకురావచ్చు. ఏ రోజు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు శుభఫలితాలు వస్తాయి, ఎప్పుడు ఓపికగా ఉండాలి అన్న ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలోనే ఆపేస్తే మీకు చాలా ముఖ్యమైన సూచనలు మిస్సయ్యే అవకాశముంటుంది. చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి ఇప్పుడే మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకోసం ఒక పెద్ద ఆశీర్వాదం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ముఖ్యంగా కామెంట్స్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. ఆ దైవనామస్మరణ మీ జీవితంలో శుభఫలితాలను తీసుకువస్తుంది. వృశ్చిక రాశివారికి 2026 మార్చి 8 ఆదివారం నుండి 11 బుధవారం వరకు గ్రహస్థితులు చాలా సున్నితంగా, లోతైన ప్రభావాన్ని చూపించే విధంగా ఉన్నాయి. మీ రాశి అధిపతి కుజుడు, మంగళగ్రహం శక్తివంతమైన స్థితిలో ఉండడం వల్ల లోపల ధైర్యముంటుంది, కానీ అదే సమయంలో త్వరిత కోపం, ఆవేశం కూడా పెరిగే అవకాశం ఉంది. చంద్రుడు ఈ రోజుల్లో మీ భావోద్వేగాలను బలంగా ప్రభావితం చేస్తాడు. ఒక క్షణం ఆనందం, మరో క్షణం నిరాశ అనే మార్పులు రావచ్చు. శనిగ్రహ ప్రభావం వల్ల మీరు చేసిన కర్మలకు ఫలితాలు కనిపించే సమయం ఇది. గతంలో మీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఇప్పుడు దానికి ప్రతిఫలం వస్తుంది. అలాగే ఎవరినైనా బాధపెట్టిన పరిస్థితులు ఉంటే వాటి ఫలితాలను కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి మీ జీవితాన్ని సరిచేసే కాలంగా పనిచేస్తుంది. బయటకు కష్టంగా అనిపించినా లోపల ఆత్మపరిశీలన, ఆలోచన, జీవన దిశ మార్పు జరుగుతుంది. ఈ 4 రోజులు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండటం చాలా అవసరం. మీరు తీసుకునే నిర్ణయాలు భావోద్వేగాలపై ఆధారపడి కాకుండా ఆలోచనతో తీసుకోవాలి. ఏ చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యగా ఊహించకండి. గ్రహాలు మీను పరీక్షిస్తున్నాయి, కాని పూర్తిగా వదిలిపెట్టటం లేదు. మీరు ధైర్యంగా ఉంటే ఈ కాలం మీకు జీవిత పాఠాలను నేర్పి మరింత బలంగా మారుస్తుంది. ఈ 4 రోజుల్లో సహనం మీకు ప్రధాన ఆయుధం. చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపించవచ్చు. మీరు చేసిన మంచి పనికి వెంటనే గుర్తింపు రాకపోవచ్చు. కుటుంబ సభ్యులు మీ భావాలను అర్థం చేసుకోకపోవచ్చు. ఉద్యోగ స్థలంలో మీరు చేసిన కష్టాన్ని మరొకరు తమ పేరుతో చూపించే పరిస్థితి రావచ్చు. ఇవన్నీ మీలో అసహనం కలిగిస్తాయి. కాని వృశ్చికరాశివారికి సహజంగా ఉన్న గుణం ఏమిటంటే వారు లోపల బలంగా ఉంటారు. బయటకు మాట్లాడకపోయినా లోపల ఒక దీక్ష ఉంటుంది. ఈ కాలంలో మీరు మౌనాన్ని ఆయుధంగా ఉపయోగించాలి. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరో విమర్శిస్తే వెంటనే సమాధానం ఇవ్వటండి. సమయం మీకు సమాధానమిస్తుంది. కష్టాలు అనేవి శాశ్వతం కాదు. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే సమస్యలు మీ భవిష్యత్తు స్థిరత్వానికి పునాది వేస్తాయి. మీరు ఓపికగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ విలువను అర్థం చేసుకుంటారు. సహనం లేకుండా తీసుకున్న ఒక్క నిర్ణయం భవిష్యత్తులో బాధను కలిగించవచ్చు. కాబట్టి మాటల్లో, పనుల్లో, నిర్ణయాల్లో ఓపిక చాలా ముఖ్యం. ఈ 4 రోజులు అనుకోని ఆటుపోట్ల కాలంగా ఉండవచ్చు. మీరు ప్లాన్ చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోవచ్చు. డబ్బు రావాల్సిన చోట ఆలస్యం కావచ్చు. ఎవరో ఒకరు మీ మీద నమ్మకం తగ్గించినట్టు అనిపించవచ్చు. ఈ పరిస్థితులు మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తాయి. వృశ్చికరాశివారు సాధారణంగా లోతుగా ఆలోచిస్తారు. ఒక చిన్న సమస్య వచ్చినా దాన్ని పెద్దదిగా ఊహించుకుంటారు. ఈ రోజుల్లో అలాంటి ఆలోచనలను నియంత్రించాలి. ప్రతి ఆటుపోటు వెనుక ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు ఆలస్యం మీకు మంచిదే అవుతుంది. మీరు చెయ్యబోయే తప్పును దైవం ఆపడానికి కూడా పరిస్థితులు మారవచ్చు. జీవితంలో ఎదగాలంటే కొన్ని దెబ్బలు తప్పవు. ఈ 4 రోజులు మీకు ఆ దెబ్బలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. మీరు పడిపోతే మళ్లీ లేవగలరని నిరూపించే సమయం ఇది. ఎవరో మిమ్మల్ని అడ్డుకున్నా మీరు మళ్లీ ముందుకు సాగాలి. ఈ ఆటుపోట్లు తాత్కాలికం మాత్రమే. దీని తర్వాత మీరు మరింత స్పష్టమైన దిశలో నడుస్తారు. ఈ రోజుల్లో ఎవరో ఒకరు మీ స్వభావాన్ని, మీ నిజాయితీని ప్రశ్నించవచ్చు. మీరు చేయని పనికి కూడా మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ అవమానం మీ మనసుకు చాలా బాధ కలిగిస్తుంది. వృశ్చికరాశివారు గౌరవాన్ని చాలా ముఖ్యంగా తీసుకుంటారు.
కాబట్టి చిన్న అవమానం కూడా లోపల పెద్ద గాయంగా అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాలి, అవమానం తర్వాతే గౌరవం వస్తుంది. మీరు ఈ బాధను ఓపికగా భరిస్తే సమయం మీ నిజాయితీని బయటపెడుతుంది. వెంటనే ప్రతిస్పందించి పరిస్థితిని మరింత క్లిష్టం చేయకండి. మీ నిశ్శబ్దం, మీ క్రమశిక్షణే మీకు రక్షణ. మానసికంగా బలంగా ఉండటానికి ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించండి. ధ్యానం చెయ్యండి, ప్రార్థన చెయ్యండి, మీ బాధను దైవానికి అప్పగించండి. ఎవరో ఒకరి మాటల వల్ల మీ విలువ తగ్గదు. మీరు ఎవరో మీకు తెలుసు, అదే మీ బలం. ఈ 4 రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా మాటల వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. పెద్దవారి సలహాలను మీరు పట్టించుకోకపోతే వారు బాధపడవచ్చు. పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో భేదాభిప్రాయాలు రావచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు రావచ్చు. సమాజంలో కూడా మీపై కొంత అపోహలు రావచ్చు. ఎవరో మీ గురించి తప్పుగా మాట్లాడవచ్చు. ఇది మీ మనసుకు బాధ కలిగిస్తుంది. కానీ గుర్తుంచుకోవాలి, ప్రతిసారీ మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తన, మీ జీవితం మీకు సమాధానమిస్తాయి. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు మీరు ముందుగా మాట్లాడాలి. మౌనం కొన్నిసార్లు మంచిదే అయినా అపార్థాలను పెంచకూడదు. ఒకరికొకరు వినడం చాలా ముఖ్యం. ప్రేమతో మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. ఈ 4 రోజులు కుటుంబ బంధాలను పరీక్షించే కాలం. కాని అదే సమయంలో బంధాలను మరింత బలపరిచే అవకాశం కూడా. మీరు అహంకారాన్ని వదిలి ప్రేమని ఎంచుకుంటే విభేదాలు కరిగిపోతాయి. కుటుంబం మీకు బలం, ఆ బలాన్ని కోల్పోకండి. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి కనిపించే అవకాశముంది. రావాల్సిన డబ్బు ఆలస్యం కావచ్చు. ఒక ముఖ్యమైన చెల్లింపు నిలిచిపోవచ్చు. అప్పులు గుర్తుకురావచ్చు. ఖర్చులు మాత్రం తగ్గవు. ఇంటి అవసరాలు, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, అనుకోని మరమ్మతులు ఇవన్నీ కలిపి మీపై భారం వేసే పరిస్థితి రావచ్చు. మీరు ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని అనిపించవచ్చు. ఇది పూర్తిగా నష్టకాలం కాదు, కానీ ఆర్థిక క్రమశిక్షణ నేర్పించే సమయం. ఈ రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. స్నేహితులు లేదా బంధువులకు పెద్ద మొత్తంలో అప్పివ్వడం నివారించాలి. వాగ్దానాలు చేసే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఈ కాలంలో ముఖ్యంగా ఖర్చులను నియంత్రించాలి. అవసరం కానిది అనే తేడాను స్పష్టంగా గుర్తించాలి. చిన్న చిన్న సేవింగ్స్ కూడా భవిష్యత్తులో మీకు బలమవుతాయి. ఒక చిన్న కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన మీకు ఈ రోజుల్లో రావచ్చు. అది వెంటనే ఫలితమివ్వకపోయినా భవిష్యత్తులో మంచి లాభాన్ని అందించవచ్చు. గుర్తుంచుకోండి, డబ్బు సమస్యలు తాత్కాలికం. మీరు క్రమశిక్షణగా ఉంటే, శ్రమను తగ్గించకపోతే ఈ కష్టకాలం ముగుస్తుంది. ఈ రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. ఆర్థిక ఒత్తిడి వల్ల కుటుంబంలో గొడవలు రానివ్వకండి. సమస్యను కలిసి ఎదుర్కొంటేనే పరిష్కారం త్వరగా వస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు తీసుకురావచ్చు. మీరు అనుభవించే కొన్ని సంఘటనలు సాధారణంగా కనిపించినా అవి దైవ సంకేతాలే. కష్టకాలం ఎప్పటికీ ఉండదు. దైవం ముందుగా కొన్ని సూచనలిస్తాడు. మీరు గమనిస్తే అవి స్పష్టంగా కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా బాధపడుతూ ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది అని అనుకుంటూ ఉంటే ఈ రోజులు ఆ మార్పు ప్రారంభ సంకేతాలు. ఒక్కసారిగా కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. మీరు చేసిన తప్పులు గుర్తుకొస్తాయి. సరిదిద్దాలనే తపన పెరుగుతుంది. ఇది సాధారణ ఆలోచన కాదు, దైవ ప్రేరణ. మీరు ఒక దేవాలయానికి వెళ్లాలనిపించవచ్చు, మంత్రం జపించాలనిపించవచ్చు, పాత శత్రువుతో శాంతి చెయ్యాలనిపించవచ్చు. ఇవన్నీ దైవ సంకేతాల ప్రారంభం. మీరు ఆ పిలుపును వినాలి. ఆధ్యాత్మికంగా ఎదగడం ప్రారంభమైతే భౌతిక సమస్యలు కూడా మెల్లగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీకు కలలు కూడా ప్రత్యేకంగా అనిపించవచ్చు. పాత గురువు, పెద్దవారు, దేవతల దర్శనం కలలో కనిపించవచ్చు. ఇవి మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చిన సంకేతాలు. మీరు ఒంటరిగా లేరు, ఒక దైవశక్తి మీ వెంటే ఉంది. దైవ సంకేతాలలో మొదటిది అంతరంగ శాంతి. బయట ఎంత గందరగోళం ఉన్నా మీ లోపల ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ముందుగా మీరు త్వరగా కోపపడేవారైతే ఇప్పుడు కొంత మౌనం వస్తుంది. మీరు మాట్లాడే ముందు ఆలోచించడం ప్రారంభిస్తారు. భక్తి పెరగడం కూడా ఈ కాలంలో ముఖ్య లక్షణం. మీరు దేవుని పేరు జపించాలనిపిస్తుంది. ఉదయం లేవగానే ప్రార్థన చెయ్యాలననిపిస్తుంది. ఇది కేవలం భయం వల్ల కాదు, ఒక నిజమైన ఆత్మపరిశీలన. మీలో ఒక మార్పు జరుగుతోంది. ఈ శాంతి మీకు గొప్ప బలం. మీరు ముందుగా బాధతో ఏడ్చినా ఇప్పుడు అదే బాధను సహనంగా భరిస్తారు. మీ మనసు దైవానికి దగ్గరవుతుంది. పాత అలవాట్లు వదిలేయాలనే ఆలోచన వస్తుంది. చెడు స్నేహితులను దూరం పెట్టాలని అనిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఆధ్యాత్మిక పునర్జన్మలాంటిది. మీరు ఈ సంకేతాన్ని గమనించి దానిని బలపరచాలి. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. పవిత్ర గ్రంథాలు చదవండి.
పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఈ అంతరంగ శాంతి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇప్పటివరకు మీరు కేవలం పెద్ద విజయాల కోసం ఎదురుచూసి ఉండవచ్చు. కాని ఈ రోజుల్లో చిన్న విషయాల్లో ఆనందం కనిపిస్తుంది. ఒక చిన్న ప్రశంస, ఒక మంచి ఫోన్ కాల్, ఒక స్నేహితుని నవ్వు, ఇవన్నీ మీకు ఎంతో విలువైనవిగా అనిపిస్తాయి. ఒకరోజు మీరు చాలా నిరాశగా ఉన్నప్పుడు అనుకోకుండా ఒక మంచి వార్త వస్తుంది. లేదా మీరు ఆశించని వ్యక్తి మీకు ధైర్యం చెబుతాడు. ఇవి సాధారణ సంఘటనలు కాదు. ఇవి దైవం మీకు నేను ఉన్నాను అని చెప్పే విధానం. కొన్నిసార్లు ఒక చిన్న పని సాఫీగా పూర్తవుతుంది. మీరు ఊహించని విధంగా సమస్య పరిష్కారమవుతుంది. ఇవి చిన్న అద్భుతాలే. మీరు ఈ చిన్న ఆనందాలను గమనిస్తే మీలో ధైర్యం పెరుగుతుంది. జీవితాన్ని పెద్ద లక్ష్యాలతో మాత్రం చూడకండి. చిన్న విజయాలు కూడా మీ ప్రయాణంలో ముఖ్యమైనవి. ఈ 4 రోజులు మీకు ఆ పాఠం నేర్పుతాయి. మీరు కృతజ్ఞతాభావంతో ఉంటే దైవం ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలిస్తాడు. మీరు చాలా కాలంగా ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించి ఉండవచ్చు. ఎవరూ నాకు తోడుగా లేరు అనే భావన కలిగి ఉండవచ్చు. కాని ఈ రోజుల్లో ఒక అనుకోని సహాయం మీ జీవితంలోకి వస్తుంది. అది ఒక స్నేహితుడు కావచ్చు, ఒక పెద్ద మనిషి కావచ్చు, ఒక కొత్త పరిచయం కావచ్చు. మీరు ఒక సమస్యలో చిక్కుకుని ఉండగా అనుకోకుండా ఒక మార్గం కనిపిస్తుంది. ఎవరో ఒకరు సలహా ఇస్తారు. ఆ సలహా మీ సమస్యను సగానికి తగ్గిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ కర్మకు వచ్చిన ఫలితం. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు ఒక చిన్న సాయం లభించవచ్చు. ఉద్యోగంలో సమస్య ఉన్నప్పుడు ఒక మంచి వ్యక్తి మీకు మద్దతిస్తాడు. కుటుంబంలో గొడవ ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి మధ్యవర్తిగా వచ్చి శాంతి చేస్తాడు. ఈ అనుకోని సహాయం మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఒంటరిగా లేరని తెలుసుకుంటారు. దైవం మనుషుల రూపంలో సహాయం పంపుతాడు. మీరు ఆ సహాయాన్ని గౌరవంగా స్వీకరించాలి. అహంకారంతో దూరం చేయకండి. ఈ సంకేతం మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభానికి సూచన. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు మెల్లగా తగ్గే దిశగా సాగుతున్నాయి. మీరు ధైర్యంగా ఉండాలి. నమ్మకం కోల్పోవద్దు. దైవం మీతోనే ఉన్నాడు. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ 4 రోజులు మానసికంగా కొంత ఒత్తిడిని కలిగించే కాలం కావచ్చు. చదవడానికి కూర్చున్న మనసు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. పాత విషయాలు గుర్తుకురావచ్చు. భవిష్యత్తు గురించి ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అనవసర భయాలకు లోనవ్వకూడదు. ఈ కాలంలో ఏకాగ్రత తగ్గడానికి ప్రధాన కారణం భావోద్వేగాలు. కుటుంబ పరిస్థితులు, స్నేహితులతో అపార్థాలు, ప్రేమ సంబంధాలు వంటి అంశాలు చదువుపై ప్రభావం చూపవచ్చు. మీరు ముందుగా మానసిక స్థిరత్వాన్ని సాధించాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే కనీసం 10 నుండి 15 నిమిషాలు ధ్యానం చేయడం మంచిది. శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా కూర్చోవడం ద్వారా మనసు స్థిరపడుతుంది. పరీక్షలు రాబోతున్న విద్యార్థులు టైంటేబుల్ తయారుచేసి చదవాలి. ఒకేసారి పెద్ద సిలబస్ పూర్తి చేయాలనే ఒత్తిడి పెట్టుకోవద్దు. చిన్న భాగాలుగా విభజించి చదవడం మంచిది. ఈ రోజుల్లో రాత్రివేళ ఎక్కువగా మేల్కొని చదవడం కంటే ఉదయం లేవగానే చదవడం ఎక్కువ ఫలితమిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ కాలంలో ఒక మంచి సమాచారం రావచ్చు. కోచింగ్, కొత్త మెటీరియల్ లేదా ఒక మంచి మార్గదర్శకుడు మీ జీవితంలోకి రావచ్చు. ఇది మీకు దైవమిచ్చే దిశానిర్దేశం. మీరు వచ్చిన అవకాశాన్ని గౌరవంగా స్వీకరించి క్రమశిక్షణతో ముందుకు సాగాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై అధిక ఒత్తిడి పెట్టకుండా ప్రోత్సాహం ఇవ్వాలి. మీరు వృశ్చిక రాశి తల్లిదండ్రులైతే మీ పిల్లల మనసును అర్థం చేసుకొని మాట్లాడాలి. భయపెట్టడం కంటే ధైర్యం చెప్పడం మంచిది. ఉద్యోగంలో ఉన్న వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు పరీక్షకాలంగా అనిపించవచ్చు. ఆఫీసులో పని ఒత్తిడి పెరగవచ్చు. సీనియర్ల నుంచి గమనికలు రావచ్చు. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవచ్చు. కొన్నిసార్లు మీపై అనవసర ఆరోపణలు రావచ్చు. మీరు ఈ పరిస్థితుల్లో భావోద్వేగంగా స్పందించకూడదు. ఉద్యోగస్థలంలో మౌనం, క్రమశిక్షణ, ప్రొఫెషనల్ ప్రవర్తన చాలా ముఖ్యం. ప్రతి ఈమెయిల్, ప్రతి డాక్యుమెంట్ జాగ్రత్తగా చెక్ చేయాలి. చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ కాలంలో ఒక సహోద్యోగి మీకు మద్దతుగా నిలబడవచ్చు. మీరు ఒంటరిగా లేరని అర్థమవుతుంది. అనవసర వాదనలు చేయకుండా మీ పనిని నిబద్ధతతో పూర్తి చేయాలి. మీ కష్టం గమనించబడుతుంది. ఆలస్యంగా అయినా గుర్తింపు వస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు తొందరపడకండి. ఈ 4 రోజుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముందుగా ప్రస్తుత పరిస్థితిని స్థిరపరచాలి. కొత్త అవకాశం వచ్చినా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారస్తులకు కూడా ఈ కాలంలో కొంత జాగ్రత్త అవసరం.
ఒప్పందాలు సంతకం చేసే ముందు పూర్తిగా చదవాలి. భాగస్వాములపై అంధవిశ్వాసం పెట్టకండి. మీ నిర్ణయాలు లెక్కచేసి తీసుకోవాలి. పరిష్కారమేమిటంటే, ప్రతిరోజూ పని ప్రారంభించే ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని దైవాన్ని స్మరించండి. మీలోని ఆందోళన తగ్గుతుంది. మీరు ధైర్యంగా ఉంటే ఉద్యోగ సమస్యలు తాత్కాలికంగానే ఉంటాయి. ఈ 4 రోజుల్లో పెద్ద లాభాలు కనిపించకపోయినా ఒక ముఖ్యమైన ఆలోచన మీ మనసులో రూపుదిద్దుకోవచ్చు. అది ఒక చిన్న వ్యాపారం కావచ్చు, ఒక కొత్త పెట్టుబడి మార్గం కావచ్చు, ఒక అదనపు ఆదాయ వనరు కావచ్చు. ఈ ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి. మీరు గతంలో చేసిన కొన్ని ఆర్థిక తప్పులు గుర్తుకురావచ్చు. అనవసర ఖర్చులు, తప్పు పెట్టుబడులు, అజాగ్రత్త నిర్ణయాలు ఇవన్నీ మీకిప్పుడు పాఠాలుగా మారాలి. భవిష్యత్తులో ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ఈ కాలంలో బంగారం, స్థిరాస్తి వంటి పెద్ద పెట్టుబడులు చేయడానికి ఇది సరైన సమయం కాదు. కానీ సేవింగ్స్ ప్రారంభించడానికి మంచి సమయం. చిన్న మొత్తంలో అయినా ప్రతి వారం లేదా ప్రతి నెల దాచడం ప్రారంభించాలి. మీరెవరైనా డబ్బు అడిగితే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. భావోద్వేగంతో అప్పు ఇవ్వకండి. తిరిగి రావడం కష్టం కావచ్చు. ఆర్థిక క్రమశిక్షణే మీ భవిష్యత్తు బలం. మనీ గ్రోత్ అంటే కేవలం ఆదాయం పెరగడం కాదు. ఖర్చులను నియంత్రించడం కూడా అదే స్థాయిలో ముఖ్యం. మీరు ఖర్చులను రికార్డు చేయడం ప్రారంభిస్తే మీ ఆర్థిక పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. ఈ 4 రోజులు మీకు ఆర్థిక బాధ్యతను గుర్తుచేసే కాలం. మీరు సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే రాబోయే నెలల్లో ఆర్థికంగా స్థిరత్వం పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించడానికి కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు మీకు మానసిక బలాన్ని ఇస్తాయి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత దైవస్మరణ చెయ్యాలి. ముఖ్యంగా ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. సోమవారం రోజున శివాలయంలో పాలాభిషేకం చేయడం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేయడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయడం శుభప్రదం. పేదవారికి ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, గోవులకు పచ్చి ఆహారం ఇవ్వడం వంటి చిన్న సేవలు కూడా మీ కర్మను శుభంగా మార్చగలవు. మీరు చేసే ప్రతి మంచి పని మీ జీవితంలో శుభఫలితాల రూపంలో తిరిగి వస్తుంది. ఇంట్లో ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించడం, అగరబత్తి వేయడం ద్వారా ఇంటి వాతావరణం పవిత్రంగా ఉంటుంది. కోపం తగ్గుతుంది. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. పరిహారాలు కేవలం భయంతో చేయకూడదు, విశ్వాసంతో చెయ్యాలి. మీరు దైవాన్ని నమ్మితే దైవం మీకు మార్గం చూపుతుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అంతర్గత మార్పుకు ప్రారంభం. మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చిన పరీక్షలు. ఇప్పుడు మీరు మునుపటి కంటే ఆలోచనలో పరిపక్వత సాధించారు. దైవకృప మీపై ఉంది. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టు వృధా కాదు. మీ ప్రార్థనలు విన్నవే. కొన్నిసార్లు ఫలితం ఆలస్యమవుతుంది, కాని దైవం ఎప్పుడూ అన్యాయం చేయడు. రాబోయే కాలంలో మీకొక స్థిరత్వం కనిపిస్తుంది. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాలు స్పష్టత పొందుతాయి. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఈ 4 రోజుల్లో నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకుంటే భవిష్యత్తు మరింత బలంగా ఉంటుంది. కష్టకాలం ముగిసే ముందు కొన్ని పరీక్షలు తప్పవు, కాని మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే రాబోయే కాలం మీకు సంతోషాన్ని అందిస్తుంది. మీరు విశ్వాసాన్ని కోల్పోకండి. మీ మీద నమ్మకం ఉంచండి. దైవం మీకు కొత్త జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ముందుకు అడుగు వేయాలి. ఓం శ్రీం హ్రీం క్లీం పార్వతయ్యే నమః. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మీ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు. 100% నిజాయితీగల జ్యోతిష్య విశ్లేషణ. నేను చెప్పిన వృశ్చికరాశి ఫలాలు మీ జీవితానికి కొంచెమైనా ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకోసం ఎంతో విలువైనది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీకు శ్రేయస్సు కావాలనుకునే ప్రతి ఒక్కరితో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం అవసరమై ఉండొచ్చు. చాలామంది వీడియోలు పూర్తిగా చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. రాబోయే ప్రతి రాశి ఫలాలు, ప్రత్యేక గ్రహ ఫలితాలు, పరిహారాలు మీకు ముందుగా అందుతాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి.
ఆ దైవ నామస్మరణ మీ జీవితంలో శుభఫలితాలను తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రేమ, మీ విశ్వాసం, మీ ఆశీర్వాదమే ఈ ఛానల్కి బలం. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.